శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో మనం నిత్యం పాటించేటటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేయవలసినటువంటి నిత్య కర్మలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకున్నాం. ప్రతి మానవుడు కూడా సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. సూర్యోదయాత్ పూర్వం లేవాలి అంటే ఎందుకు లేవాలి అంటే, ఆ యొక్క నీళ్ళల్లో ఏదైతే మనం స్నానం చేసేటప్పుడు నీళ్ళు ఉంటాయో వాటిల్లో సూర్యుడి యొక్క కిరణాల శక్తి, చంద్రుడి యొక్క కిరణాల శక్తి ఇమిడి ఉంటుంది. అది మనిషికి ఆయుష్ని, తేజస్సుని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అందుకని మన మహర్షులు సూర్యోదయాత్ పూర్వమే లేవాలని చెప్పి నిర్ణయం పెట్టారు. అట్లాగే సూర్యోదయం తర్వాత లేస్తే అది అనారోగ్య హేతువే. సూర్యోదయం తర్వాత సమయంలో కానీ నిద్రించే వారికి అభిర్నిర్ముక్తం అనేటటువంటి పాతకం చుట్టుకుంటుంది. సూర్యాస్తమయ సమయంలో నిద్రపోయేటటువంటి వాళ్ళకి అంశుమాన్ అనేటువంటి పాతకం చుట్టుకుంటుంది. వీటి నుంచి మనకి విముక్తి కలగాలన్నా, వీటికి దగ్గరగా రాకుండా ఉండాలన్నా మనం సూర్యోదయ పూర్వమే లేవాలి. అట్లాగే నదీ జలంలో కానీ మనకు దగ్గరలో ఉన్నటువంటి నీళ్ళల్లో చన్నీళ్ళు స్నానం చేయాలి. చన్నీళ్ళు స్నానం చేసేటప్పుడు శిరస్సు మీదుగా చన్నీళ్ళు స్నానం చేయాలి. ఒకవేళ వేడి నీళ్ళు స్నానం చేయవలసి వస్తే పాదాల మీదుగా స్నానం చేయవలసి ఉంటుంది. చన్నీళ్ళు శిరస్సు మీదుగా స్నానం చేస్తే జ్ఞాననాళ్ళు ఉత్తేజపడి మనిషికి తెలివిని, విద్యని, ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణంగా ఇవ్వగలుగుతాయి. అట్లాగే సూర్యునికి ఎదురుగా నిలబడి ఉమ్మి వేయటం కానీ, మలమూత్ర విసర్జన చేయటం కానీ పనికిరాదు. అట్లాగే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఈ సమయంలో నిద్రించడం కానీ, తినటం కానీ, తాగటం కానీ పనికిరాదనేది శాస్త్ర నియమం. తెల్లవారగట్ట 4 గంటల నుండి 5 గంటల లోపు చేసేటటువంటి స్నానం అత్యుత్తమమైనటువంటి స్నానం. దీన్ని ఋషి స్నానము అంటారు. అట్లాగే 5 నుంచి 6 గంటల మధ్యలో చేసేటటువంటి స్నానం దేవస్థానం అంటారు. అట్లాగే 6 నుండి 7 గంటల మధ్య చేసేటువంటి స్నానాన్ని మానవ స్నానం అంటారు. 7 గంటల నుండి 8 గంటల లోపు చేసేటటువంటి స్నానాన్ని రాక్షస స్నానము అంటారు. ఈ 8 దాటిన తర్వాత చేసే స్నానానికి మన శాస్త్రవేత్తలు కానీ, మన మహర్షులు కానీ పేరు పెట్టలేదు. ఎందుకంటే మానవులు ఎవరు ఆ వేళ దాకా నిద్రించరు అని చెప్పింది వాళ్ళ దృష్టి. కానీ కాలం ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే ఈ ఋషి స్థానం, దేవస్నానం, మనుష్య స్నానం, రాక్షస స్నానం వీటన్నిటిలో కూడా ఋషి స్నానం ఏదైతే ఉందో చాలా విలువైంది, చాలా శక్తిప్రదమైంది కూడా. మనకి ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తులన్నింటినీ కూడా సమకూర్చేటటువంటి సమయం ఈ 4 to 5. దీన్నే బ్రహ్మ ముహూర్తము అని కూడా అన్నాం మనం. అట్లా స్నానాల్లో కల్లా కూడా చన్నీటి స్నానం చాలా ఉత్తమమైంది. నదీ స్నానం చాలా ఉత్తమమైంది. సముద్ర స్నానం మనం నిన్న అనుకున్నట్టుగా మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఇవి 4 కూడా చాలా విశేషమైనటువంటి స్నానాలు. అయితే సముద్ర స్నానంలో 15 నిమిషాల కన్నా కూడా ఎక్కువ నీటిలో ఉండకూడదు అనేది ఒక నియమం ఉంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి లవణాలు మనిషిని యొక్క శక్తిని హరిస్తాయి అని చెప్తుంది. అట్లాగే మన యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మంగళవారం, శుక్రవారాల్లో నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయకూడదు. నదీ స్నానానికి కొంతవరకు తప్పులేదు, కానీ సముద్ర స్నానం మాత్రం అసలు పనికిరాదు మంగళవారం, శుక్రవారం. అట్లాగే సముద్రం స్నానం చేసిన తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత 3 సార్లు మట్టి తీసి అక్కడ వేయవలసి ఉంటుంది.
ఎందుకంటే ఇక సముద్రుడు ఇక్కడి నుంచి దాటి రావద్దు నాయన అని చెప్పి మనం ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండటం, ఇవి ఒక నియమాలు, ఇవి స్నానానికి సంబంధించి. అట్లాగే స్నానం ఏ ఏ రోజుల్లో చేస్తే ఏ ఏ ఫలితం ఇస్తుంది అనేది చూసుకున్నట్టయితే మనుషులు తలంటు స్నానం చేసేటప్పుడు ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపం పెరుగుతుంది, సోమవారం మనిషి యొక్క శరీరానికి కాంతి పెరుగుతుంది, మంగళవారం మంచిది కాదు, అట్లాగే బుధవారం లక్ష్మీప్రదం అవుతుంది, గురువారం కూడా మంచిదని కొద్దిమంది మంచిది కాదని శాస్త్రగారు నిర్ణయించారు, కాబట్టి అది మనం ఆలోచించి చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం తలారా స్నానం విపత్తు, ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు పనికిరాదు. అట్లాగే శనివారం భోగం. అట్లాగే చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన ఈ ఇళ్ళకాడ కొన్ని చెట్లు పెంచుకుంటున్నాం, వాటిలో ఈ మధ్య శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు చాలా విశేషమైందని చెప్పి అది పెంచుకుంటున్నాం, కానీ అది చాలా తప్పు. జిల్లేడు తెల్ల జిల్లేడా నల్ల జిల్లేడా ఎల్ల జిల్లేడా అది అసలు జిల్లేడు చెట్టు అనేది మన కాంపౌండ్ వాళ్ళు ఉండటానికి అర్హమైనటువంటి చెట్టు కాదు, అది వంశాన్ని వృద్ధి చేయదు, వంశాన్ని నాశనం చేస్తుందని శాస్త్ర ప్రమాణం. అట్లాగే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు 5 నెలల లోపు గుడికి వెళ్ళొచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు. 5వ నెల దాటిన నుంచి ఇంకా పనికిరాదు, ఎందుకంటే పురుటి మైలుతో సమానం అవుతుంది కాబట్టి అది పనికిరాదు. ముఖ్యంగా ఈ 6వ నెల వచ్చిన కాడ నుంచి మొదటి రోజు నుంచి మళ్ళా పురుటి నీళ్ళు అయ్యేంత వరకు వివాహాది శుభకార్యాలకి ఏది కూడా ఆ దంపతులిద్దరికీ అర్హత ఉండదు. అట్లే మంగళవారం పుట్టింటికి నుంచి అత్తింటికి వెళ్ళకూడదు, అత్తింటికి నుంచి పుట్టింటికి రాకూడదు. గడప మీద కాలు వేసి నించోకూడదు, గడప తొక్కరాదు, ఎందుకంటే గడప లక్ష్మీప్రదం కాబట్టి గడప మీద కూర్చుండడం కానీ తొక్కడం కానీ చేయరాదు. ఇంట్లో చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఈ టీవీలు వచ్చిన తర్వాత ఈ మెకానికల్ యుగంలో ఏదో అడావుడిగా తినేసేయటం, ఆ మంచం మీద కూర్చుండడం, లేదా పరుపు మీద కూర్చుండడం, సోఫాల మీద కూర్చుండడం, తినేయటం తాగేయటం, ఇది చాలా అనారోగ్యప్రదమైనటువంటిది, శాస్త్ర విరుద్ధమైన. మంచం మీద కూర్చుని మనం తిన్నాము అంటే ఆ తిన్నటువంటి ఆహారం మొత్తం ఆ మంచం లాగేస్తుందని మన పూర్వీకులు చెబుతుండేవాళ్ళు. అసలు ఇది పూర్తి వ్యతిరేకమైనటువంటిది. మంచం మీద కూర్చుని తినకూడదు, మంచం మీద కూర్చుని తాగకూడదు, అట్లాగే నుంచుని తాగకూడదు, నుంచుని తినకూడదు, తిరుగుతూ తాగకూడదు, తిరుగుతూ తినకూడదు. అట్లాగే గోళ్ళు కొరకటం, ఖాళీగా కూర్చుని గోళ్ళు కొరుకుతుంటారు, ఇది చాలా దరిద్ర హేతు కుటుంబానికి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మన గుమ్మ ముందు ఈశాన్యంలో చెప్పులు వదిలేస్తాం, లేదా గడపకి ఎదురుకుండా చెప్పులు వదిలేస్తాం. చెప్పులు ఎప్పుడు కూడా గడపకి దక్షిణ పక్కనే ఉండాలి. అయితే ఆగ్నేయ మూల మీరు ఆగ్నేయంలోనే వదిలేయండి, లేకపోతే వాయువులో అయితే వాయువు, ఉత్తర సింహద్వారం అయితే వాయువులో, అట్లా పడవ సింహద్వారం అయితే దక్షిణంలో అట్లా వదిలేయాలి, అంతే తప్ప ఈశాన్య మూల చెప్పులు వదలరాదు. చాలామంది ఇళ్ళలో ఈ మధ్య చీపుళ్ళు ఏం చేస్తుందంటే కళ్ళ కిందగా పెడతారు. చీపురు శనీశ్వరుడు యొక్క ఆయుధం, అది ఎప్పుడు నిలబెట్టే ఉండాలి, లేకపోతే పొడుగుబెట్టి ఉండాలి, తల్ల కిందగా మాత్రం పెట్టరాదు, ఎందుకంటే శనీశ్వరుడు కోపం వస్తుంది. మన వాళ్ళు ఏంటంటే చీపురు వంగిపోతుందండి అందుకని ఇట్లా చీపురు వంగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, కానీ మన వచ్చేటటువంటి లక్ష్మీదేవిని ఆపేటటువంటి శక్తి ఈ చీపురుకు ఉంది, కాబట్టి అదొకటి చూసుకోవాలి. మన ఇంటి ఎదురుగుండా తులసి మొక్క ఒకటి, గుమ్మంలో తులసి మొక్క. తులసి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం, లక్ష్మీ అవతారం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రాతకాలంలో లేవటం, ఆ తులసి కోటకి అలంకారం చేసి నీళ్ళు వేయటం, అట్లా అదే సమయంలో సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారం చేయటం. భాస్కరాదిచ్చేత ఆరోగ్యం అన్నారు, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి భాస్కరుడు కాబట్టి
సర్వకాల సర్వావస్థలందు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే కాబట్టి ఈ ఆరోగ్యం కొరకు సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించడం. అట్లాగే ప్రతి గృహంలో కూడా ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయటం, ఇది దినచర్యగా పెట్టుకోండి. మనకి ఔషధశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు, మందులు తిని బతకాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడు సంపూర్ణంగా. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్.